నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాబయ్య. బిగ్ బాస్ ఫేమ్ తెలుగు సినీ నటి ఆశురెడ్డి వ్యవహారం గడిచిన 2-3 రోజుల నుంచి కూడా సెన్సేషన్ గా మారింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆశురెడ్డికి ఒక ఎన్ఆర్ఐ తోటి సంబంధం ఉందని, అది పెళ్లి వరకు దారి తీసిందని, అయితే పెళ్లికి ముందే ఆశురెడ్డి ఆ ఎన్ఆర్ఐని బాగా అంటే చేపని రుద్దుతారు చూసారా మార్కెట్లో, ఆ రేంజ్లో రుద్దేసి అతడి దగ్గర నుంచి కోటాను కోట్లు వసూలు చేసిందని సారాంశం. సోషల్ మీడియాలోను, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను ఇదే వైరల్ అవుతుంది. దీని గురించే చర్చించుకుంటున్నారు. అయితే ఇందులో నిజమెంత అనేది విచారణలో పోలీసులు విచారించి తేల్చాల్సిన అంశం. అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే, ఈ కేసు కోర్టు వరకు కూడా వెళ్ళింది. తన మీద వస్తున్న ఆరోపణలు ఏవి కూడా నిజం కాదు. సోషల్ మీడియాలోను, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను తన మీద ఎటువంటి వార్తలు రాయొద్దు, ఎటువంటి కథనాలు ప్రచురించొద్దు అని చెప్పేసి ఆశురెడ్డి హెచ్చరించింది. అలా చేస్తే గనక, తన ప్రమేయం లేకుండా ఇష్టం వచ్చినట్టు వార్తా కథనాలు వండి వారిస్తే కనుక చట్టపరంగా చర్యలు తీసుకుంటాను అని చెప్పేసి బెదిరింపులకు కూడా దిగింది ఆశురెడ్డి. అయితే ఇక్కడ తనకు అసలు ఈ కేసుతోటి కానీ, లేకపోతే అలా డబ్బులు తీసుకోవడంలో కానీ ఎటువంటి ప్రమేయం కూడా లేదని చెప్పే ప్రయత్నం చేస్తుంది. తను ఏమంటుంది, తన లాయర్తో ఏం చెప్పించింది కోర్టులో, అసలు కోర్టులో ఈ కేసు గురించి ఏం తేల్చారు అనేది కూడా ఒకసారి ఈ వీడియో ద్వారా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అసలు ఆశురెడ్డి కథ ఏంటి, కమామిషు ఏంటి, ఆ ప్రేమ వ్యవహారం ఏంటి, అది ప్రేమ లేకపోతే హనీ ట్రాపా అని చెప్పేసి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని ప్రేమ, హనీ ట్రాపా అని చెప్పేసి మీరు కూడా చెప్పండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఈ ప్రేమ వ్యవహారం అని చెప్పాలా, లేకపోతే ఈ హనీ ట్రాప్ వ్యవహారం అని చెప్పాలా, ఇది 2018 నుంచి మొదలు పెడితే 2025 వరకు గడిచిన ఒక భారీ ప్రహసనం అనమాట. సో ఈ క్రమంలో ఎన్ఆర్ఐ ధర్మేంద్ర తోటి ఆశురెడ్డికి పరిచయం అయింది 2018కి ముందు. వాళ్ళిద్దరి పరిచయం ప్రేమగా మారింది. 2018 నుంచి సుమారుగా 2019 వరకు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కూడా బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఈ బ్రేకప్ చెప్పుకున్న టైంలో ఆశురెడ్డికి అప్పటికే ఈ 2018 నుంచి 2019 సుమారుగా 2020 వరకు 1.5 కోటి వరకు ఖర్చు పెట్టేశాడట ధర్మేంద్ర. సో అయితే నాతో బ్రేకప్ చెప్పావు కదా, నా దగ్గర కొనిపించుకున్నవి, నాతో ఖర్చు పెట్టించినవి అన్నీ కూడా వెనక్కి ఇచ్చేసేయి అని చెప్పేసి ఆశురెడ్డికి వార్నింగ్ ఇచ్చాడు. ఇస్తే మధ్యలో నటి హేమని పెద్ద మనిషిగా పెట్టుకుంది ఆశురెడ్డి. నటి హేమ ఏం చేసింది, అంత ఇవ్వలేదయ్యా, ఓ 90 లక్షలు, 1 కోటి రూపాయలు వేస్తుంది తీసుకో అని చెప్పిందట. సో ఈవిడ ఏం చేసింది, 70 లక్షలకి చెక్కులు ఇచ్చిందే కానీ ఆ తర్వాత వెంటనే నిదానంగా, అంటే వెంటనే కాకుండా ఒక 10 days 1 week గ్యాప్ ఇస్తారు కదా, గ్యాప్ ఇచ్చి ఆశురెడ్డి వాళ్ళ తల్లితోటి, వాళ్ళ చెల్లితోటి ధర్మేంద్రకి ఫోనులు చేయించింది ఆశురెడ్డి. నువ్వు లేకుండా ఉండలేకపోతుంది, నిన్ను మర్చిపోలేకపోతుంది ఆశురెడ్డి అని చెప్పేసి మళ్ళీ ప్యాచప్ చేయించారు. సో ప్యాచప్ అయితే మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం ఉండదుగా. ఈ 70 లక్షలు చెక్కులు ఇచ్చారు కదా, ఆ చెక్కులకి అమౌంట్ క్రెడిట్ చేయాల్సిన అవసరం ఉండదుగా. అందుకని ఆ చెక్కులు కూడా తీసుకుని ఆశురెడ్డి చించేసింది. సో ఆ తర్వాత అది 2020 నుంచో సుమారుగా 2019-20 నుంచి 2025 వరకు కంటిన్యూ అయింది. ఈ మధ్య ఒక పెద్ద పెంట కూర్చుంది. దీన్ని ప్రేమ అనాలా, పెంట అనాలా, మీరే చెప్పండి కమెంట్ బాక్స్లో. ఎందుకు ఈ మాట అన్నాను అనేది నేనైతే తప్పకుండా చెప్తాను. సో అయితే 2019-20 దగ్గర నుంచి 2025 మధ్యలో ఏం జరిగిందంటే, వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటూనే ఉన్నారు. వీళ్ళ ఎఫ్ఐఆర్ ఇలాగా కొనసాగుతూనే ఉంది. వీళ్ళ ప్రేమ బంధం అనాలా, లేకపోతే లివింగ్ టుగెదర్ అనాలా, ఇది కొనసాగుతూనే ఉంది. ఈలోపు ఒక 70 లక్షలు ఆశురెడ్డి చెల్లికి ఖర్చు పెట్టాడు ధర్మేంద్ర. అలాగే ఆశురెడ్డి తండ్రి కోసం ఒక 90 లక్షలు ఖర్చు పెట్టాడట. అలాగే ఆశురెడ్డి కోసం అయితే ఒక 5 కిలోల బంగారం, 3.5 కోట్ల విలువ చేసే ఒక ఫ్లాట్ హైదరాబాద్లో తీశాడు. అలాగే కొన్ని కిలోలు వెండి కూడా కొనిచ్చాడు, అవసరమైనవి అడిగినవి అన్నీ కొనిచ్చాడు, వెండి వస్తువులు కూడా. సో మొత్తం మీద ఇలా వాడేసిన తర్వాత వన్ ఫైన్ డే ఏం చేశారంటే, పెళ్లికి ముహూర్తం పెట్టించాల్సిందే అని ధర్మేంద్ర పట్టుబట్టాడు. ఇన్ని ఇస్తున్నాను, ఇన్ని వాడుకుంటున్నారు, ఇన్ని రకాలుగా ఖర్చు అయిపోతుంది, అసలు పెళ్ళెప్పుడు అని చెప్పేసి ధర్మేంద్రకు కూడా అనిపిస్తుంది కదా. ఎందుకంటే ధర్మేంద్రని చూసి 2018లో వెంటబడింది, ప్రేమిస్తున్నానని చెప్పింది ఆశురెడ్డి, ధర్మేంద్ర కాదు. ఎందుకంటే ధర్మేంద్రకి అప్పటికే బ్రేకప్ అయింది, డివోర్స్ కూడా అయింది, భార్యతోటి విడాకులు కూడా అయిపోయింది. విడాకులు అయిపోయిన వ్యక్తితోటి ప్రేమాయణం నడిపింది ఆశురెడ్డి అని చెప్పేసి కొన్ని ఆడియో ద్వారా, అంటే ధర్మేంద్ర నుంచి బయటకు వచ్చిన ఆడియోల ద్వారా తెలుస్తుంది. సో ఈ క్రమంలో ధర్మేంద్ర మరి ఇంత ఖర్చు పెట్టాను కదా, నేను పెళ్లి చేసుకోవాలనుకునే కదా ఖర్చు పెట్టింది, ఆశురెడ్డిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ముహూర్తం పెట్టించండి అంటే వేణుస్వామి దగ్గరికి తీసుకువెళ్ళారట. వేణుస్వామి కూడా ఒక బలమైన ముహూర్తం
ముహూర్తం చూసి పెట్టారు. మరి వేణుస్వామి అంత బలమైన ముహూర్తం చూసి పెట్టిన తర్వాత ఆ పెళ్లి ఎందుకు పెళ్లిపేటల వరకు వెళ్ళలేదో, ఎందుకు ఆగిపోయిందో తెలియదు. సో పెళ్లి ఆగిపోయింది. పెళ్లి ఆగిపోతే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వరకు ఖర్చు పెట్టినాయి, అంతకుముందు 1.5 కోటి ఖర్చు పెడితేనే 2018-19 మధ్యలో 1.5 కోటి ఖర్చు పెడితేనే నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి అన్నాడు. మరి ఇప్పుడు 9.5 కోట్లు ఖర్చు పెడితే నాకు ఇవ్వండి అని చెప్పేసి అనకుండా ఊరుకుంటాడా ధర్మేంద్ర అలియాస్ వెంకట్? సో కాబట్టి నా డబ్బులు నాకు ఇచ్చేయమన్నాడు. మరి ఆశురెడ్డి కూడా ఏమంది అనేది కొన్ని ఆడియో లీక్స్ ద్వారా బయటకు వచ్చింది. మేలోపు 1.5 కోటి ఇస్తాను, ఆ తర్వాత నేను బాగా సెటిల్ అయితే మిగతా డబ్బులు ఇస్తాను, లేకపోతే వాటి గురించి మర్చిపో, అవి ఇవ్వమని నన్ను బెదిరించినా, నన్ను ఇబ్బంది పెట్టినా నేను నీ మీదే హెరాస్మెంట్ కేసు పెడతాను, లేకపోతే చిన్న సూసైడ్ అటెంప్ట్ చేస్తాను, దెబ్బకి నువ్వే ఇరుక్కుంటావు జాగ్రత్త అని చెప్పేసి బెదిరింపులు చేస్తూ అతన్ని హెచ్చరించిందట. దీనికి సంబంధించిన ఆడియో లీక్స్ కూడా బయటకు వచ్చాయి. అయితే ఈ ఆడియో లీక్స్ గనక నిజమే అయితే, ఇవి ఏఐ జనరేటెడ్ ఆడియో లీక్స్ కాకపోతే, లేదా ఎవరి నుంచో మిమిక్రీ చేయించి బయటికి వదిలిన ఆడియో లీక్స్ కాకపోతే ఖచ్చితంగా ఆశురెడ్డి ఇరుక్కుపోతుంది అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? ఇప్పుడు ఆశురెడ్డి మీద కేసు కూడా నమోదైందని చెప్పుకుంటున్నాం కదా. ఈ 9.5 కోట్లు ధర్మేంద్ర దగ్గర నుంచి తీసుకుని మళ్ళీ వెనక్కి ఇవ్వడం లేదు కాబట్టి కేసు పెట్టారంటున్నాం కదా. ఇది కేసు వరకు ఎలా వెళ్ళిందంటే, ముందే ఆశురెడ్డి ఇద్దరిని పెద్ద మనుషులుగా ఎన్నుకుంది. ఎవరినెవరిని అంటే, ఇక్కడ ప్రవీణ అని చెప్పేసి మనకి సీరియల్ ఆర్టిస్ట్ ఒక ఆవిడ పరిచయమే, మీ అందరికి తెలిసే ఉంటారు చాలా మందికి. అలాగే టీవీలో కూడా కొన్ని ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉంటారు, అంటే ఆవిడ ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేసుకుంటూ ఉంటారు, ఈటీవీలోను జెమినీలోను అలాగా. సో జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ కూడా వాళ్ళదే అని చెప్పేసి నేను విన్నాను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కరెక్ట్ చేయండి. అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే, ఈవిడికి గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటారు, ఒక మెంటార్ లాగా ఉంటారు అని చెప్పేసి ఆశురెడ్డి భావిస్తుంది. మరి ఆవిడ్ని కూడా మధ్యవర్తిగాను పెద్ద మనిషిగాను తెచ్చుకుంటుందట. అలాగే వేణుస్వామిని కూడా పెద్ద మనిషిగా తెచ్చుకుంటుందట. అయితే ఇండస్ట్రీలో ప్రవీణ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఆవిడ్ని మెంటార్గానో పెద్ద మనిషిగానో చూసుకుంటుందంటే ఓకే. వేణుస్వామిని కూడా మధ్యవర్తిగా తెచ్చుకుంటాను అంటుంది అంటే ఇక్కడ విషయం గమనించాలి. ఎందుకంటే అంతకుముందు అసలు వేణుస్వామి వీళ్ళిద్దరికి పెళ్లికి ముహూర్తం పెట్టాడు, ఆ పెళ్లి ముహూర్తం కూడా తప్పిపోయింది. అసలు మామూలుగా అయితే వేణుస్వామి చాలా బలమైన జ్యోతిష్యుడు అని చెప్తారు కదా. ఈ పెళ్లి నిలవదు అని ఆశురెడ్డికి ముందే ఎందుకు చెప్పలేదు, లేదా ధర్మేంద్రకి ఎందుకు చెప్పలేదు? అంటే ధర్మేంద్రని వేణుస్వామి కూడా మోసం చేశాడా? ఆశురెడ్డితోటి నీకు గొడవలు వస్తాయి, ఇది పెళ్లి వరకు వెళ్ళదు, నేను ముహూర్తం పెట్టినా కానీ ఫెయిల్ అయిపోతుంది అని చెప్పేసి ధర్మేంద్రకి ముందుగానే ఎందుకు చెప్పలేదు వేణుస్వామి? అంటే వేణుస్వామి ధర్మేంద్రని మోసం చేశాడు అనుకోవచ్చా? సో దీని మీద కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఈ క్రమంలో మొత్తం అంతా మోసపోయారు, పెళ్లి ఫెయిల్ అయింది, ఆ పెళ్లి ముహూర్తం పెట్టింది కూడా వేణుస్వామి అని చెప్పేసి ధర్మేంద్ర వాళ్ళ తండ్రి పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో మెన్షన్ చేశాడు. సో కాబట్టి ధర్మేంద్ర తండ్రి ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ ద్వారా ఇక్కడ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. ఈ ప్రేమ లేకపోతే ఈ హనీ ట్రాప ఈ వ్యవహారంలో వేణుస్వామి ఉన్నాడు, ప్రవీణ ఉంది, హేమ కూడా ఉంది. కానీ ఈ ముగ్గురు స్పందించడం లేదు ఈ వ్యవహారం గురించి. ఇప్పటి వరకు ఈ ముగ్గురు ఎక్కడా మాట్లాడింది లేదు. ఆ తర్వాత ఇప్పుడు పరిణామాలు ఎలా ఉన్నాయి అంటే, కోర్టుకి కేసు వెళ్ళింది కదా, ఈ కేసు కోర్టులో విచారణ జరుపుకుంది. ఇక్కడ ఆశురెడ్డి తరఫు లాయర్ ఏమంటాడంటే, అసలు ఇది ఎక్కడా ఒప్పందాలు ఏం జరగలేదు, పెళ్లి గురించే నేను నీకు డబ్బులు ఇస్తున్నాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే ఈ డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయాలి అని చెప్పేసి ఎక్కడా ఒప్పందాలు జరగలేదు, కాబట్టి అసలు ఈ కేసే కాదు, దీన్ని కొట్టేయాలి అని చెప్పేసి ఆయన తన తరఫు వాదనలు వినిపించాడట ఆశురెడ్డి తరఫు లాయర్. సో మరి ఈ కేసుని ఈయన అంటే మే 4వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. మరి ఏం చెప్తుంది కోర్టు? ఈ విచారణలో వాదనలన్నీ విన్న కోర్టు 4వ తారీఖున ఏం తేల్చుతుంది అనేది వేచి చూడాలి. అయితే ఇక్కడ మాత్రం ఆశురెడ్డిని అందరూ కూడా ఒక దొంగను చూసినట్టు, ఒక మోసగత్తిని చూసినట్టు, ఒక విలన్ని చూసినట్టు చూస్తున్నారు బయట ప్రపంచం అంతా కూడా. సో ఎందుకని అంటే, ఇక్కడ 9.5 కోట్లు తీసుకున్న మాట వాస్తవమే తెలుస్తుంది. పైగా ఎందుకు తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది అంటే, ఈ ఆడియో లీక్స్, ఆడియో కాల్స్ ద్వారా తెలుస్తుంది. అంతే తప్ప ఆశురెడ్డి బయటకు వచ్చి నేను తీసుకున్నానని ఎక్కడా చెప్పలేదు. అయితే ధర్మేంద్ర మాత్రం నేను ఇచ్చానని చెప్తున్నాడు. సో ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే ఆశురెడ్డి ధర్మేంద్రని పూర్తిగా బకరాన్ చేసి వాడేసింది అని చెప్పి మాత్రం అర్థమవుతుంది. సో కాబట్టి అబ్బాయిలు బీ కేర్ఫుల్. ఇవి ప్రేమ పేరుతోటి హనీ ట్రాప్స్ జరుగుతూనే ఉంటాయి. ఇది కేవలం అమ్మాయిలే బకరాల్ని చేస్తున్నారా అని కాదు, అమ్మాయిల్ని అబ్బాయిలు కూడా బకరాల్ని చేస్తున్నారు. సో కాబట్టి లవ్ అనే దాన్ని లవ్గానే చూడండి, ఒకళ్ళనొకళ్ళు వాడేసుకునే దానిలాగా చూడొద్దు. ఒకళ్ళు పెళ్లికి ముందే తీవ్రంగా అసలు ఎలా వాడేయాలంటే పిండేసేస్తారంటారు, జుర్రేసేయటం అని అంటారు కదా, ఆ రేంజ్లో చేయకండి.
ప్రేమని ప్రేమగానే ఉంచండి, అవసరాల కోసం మాత్రం ప్రేమ అనే పదాన్ని వాడద్దు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.